నాన్న ఆఫీస్ వర్క్ కూడా హోంవర్క్ లా చేస్తున్నావేంటి? ఇది ఆఫీస్ వర్క్ కాదురా, నేను పుస్తకం రాస్తున్నాను. పిల్లల్ని పెంచడం ఎలా అని దాని మీద పుస్తకం రాస్తున్నాను. ఖాళీగా ఉంటే మొక్కలు పెంచుకోనన్న, ఆక్సిజన్ వస్తుంది. ఈ బుక్ రాస్తే ఏమొస్తుంది? ఒక్క తప్ప. అలా అంటారేంట్రా? 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో పుస్తకాలున్నాయి, వారం రోజుల్లో హిందీ ఎలా మాట్లాడాలో పుస్తకాలున్నాయి. కానీ పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద సరైన పుస్తకాలు లేవురా. అందుకే నేను ఈ బుక్ రాసి పాఠకులకి పంచి పెట్టేస్తా. మాతో అనుభవం నీకు ఇలా ఉపయోగపడుతుందంటే మాకు చాలా గర్వంగా ఉంది నాన్న. అయితే మా కోఆపరేషన్ నీకు ఎప్పుడు ఉంటుంది నాన్న? నవ్వింది చాలు, ఇంకాపు. నువ్వు నవ్వుతుంటే పొలంలో దిష్టి బొమ్మలాగా ఉంది. నీ బుక్ రిలీజ్ అయిన తర్వాత పాఠకుల మనోభావాలు దెబ్బతిని నీ దిష్టి బొమ్మను తగలబెడతారు రాంబాబు. అంటే ఏంటి ఉద్దేశం? ఏం లేదు రాంబాబు, నువ్వు బుక్ రాస్తున్నావంటే తీవ్రవాదులు అహింస గురించి మాట్లాడుతున్నట్టుంది. నీ పిల్లల్ని పెంచడం నీకు సరిగ్గా రాదు. నువ్వు బుక్ రాయడమేంటి? నీ అమ్మ కూడా మిమ్మల్ని సరిగ్గా పెంచడం రాదు కదా. ఇదిగో చూడు మంగా, నా పిల్లల్ని మీ వాళ్ళు అవమానిస్తున్నారు. నా పిల్లలు వజ్రాలు. అయితే నా పిల్లలు రత్నాలు. నీ పిల్లల కంటే గొప్పవాళ్ళు. అబ్బా, ఈ గొడవంతి ఎందుకే? అసలు ఎవరి పిల్లలు గొప్పవాళ్ళో తెలియాలంటే పిల్లలు మార్చుకోండి. అంటే నీ పిల్లలు 2 రోజులు రాంబాబు దగ్గర ఉంటారు, అలాగే రాంబాబు పిల్లలు 2 రోజులు నీ దగ్గర ఉంటారు. అంటే ఆ 2 రోజులు రాంబాబే మాకు నానవుతాడు, అలాగే మంగ మాకు అమ్మవుతుంది. అయితే నాకు ఈ డీల్ ఓకే. కాకపోతే ఒక కండిషన్. ఒకవేళ మంగ నా పిల్లల గొడవ భరించలేక చేతులెత్తేస్తే మంగ ఓడిపోయినట్టుగా భావించి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అదే కండిషన్ నాకు వర్తిస్తుంది. ఏమంటావు మంగ? నాన్న, మంగ అసలే పిసినారి, అంబులెన్స్ కి కూడా మిస్డ్ కాల్ ఇస్తుంది. అలాంటిది ఈ కండిషన్ ఒప్పుకుంటుందా? రేయ్ రేయ్, నాకు ఈ డీల్ ఓకేరా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మారిపోయింది. పంతం పంతం నీదా నాదా హై. రక్తం మాదే మాదే హై. పంతం పంతం నీదా నాదా హై. సొంతం సొంతం నీకా నాకా హై. ఒరేయ్, నన్ను వదిలి మీరు ఉండగలరా? జాగ్రత్తరా. ప్రతి ఎపిసోడ్ కలిసే ఉంటున్నాం కదా, ఈ ఒక్క ఎపిసోడ్ కి ఏం కాదులే. హలో, చెప్పండి సార్. ఏంటి ఇంపార్టెంట్ మ్యాటరా? హలో, ఆపండి రా, ఆపండి ఆపండి. రేయ్, మీరేంట్రా ఇలా బోర్లొత్తు డప్పులు కొడుతూ నా చుట్టూ తిరుగుతున్నారు? మీతో ఆడుకుంటున్నాం నాన్న. హలో హలో, ఒక్క నిమిషం. హలో, ఒక్క నిమిషం. హలో, రేయ్ ఆపండి రా, ఆపండి. రేయ్, మీరు ఆడుతున్నట్టుగా లేదురా, నన్ను వాడుతున్నట్టుగా ఉంది. హలో హలో హలో, ఆపండి ఆపండి. అలా బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదరా? నువ్వే బయటికెళ్ళి మాట్లాడుకో డాడీ. బయట సిగ్నల్ రాదురా. అయితే ఒక పని చెయ్యి, మమ్మల్ని భరించాలని చెప్పి పంపించేయి. ఇదా మీ ప్లాను? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను 1,00,000 రూపాయలు వదులుకోను. మీ గొప్పతనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను రా. అదేంటి సారు, వీళ్ళు మిమ్మల్ని డాడీ అంటున్నారు? వీళ్ళు మంగ పిల్లలు కదా. రే, తెలుగు మాట్లాడేవాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఒకే ఇంట్లో ఉండే మంగపిల్లలు విడిపోయి నా దగ్గరికి వచ్చారా. తప్పేంటి? అర్థమైంది సారు. మనలో మన మాట కొంపదీసి ఈ 6 పిల్లలు మీకు మంగకు పుట్టిన వాళ్ళు కాదు కదా?
రే కన్ఫ్యూజన్ గా మాట్లాడద్దు, క్లారిటీ తీసుకుని మాట్లాడు. నాకు మెచ్యూట్ లేదని అర్థమైంది సారు. డింగ్ డింగ్ పడవ. ఈరోజు స్కూల్ కి సెలవు కదా, అందుకే ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాం. నువ్వు కూడా మాతో కూర్చొని ఆడుకోవచ్చు కదమ్మా. సంతోషించవులే, నాకు చాలా పనులున్నాయి. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నిన్ను అమ్మా అమ్మా అని రాంబాబు పిల్లలు నేను పిలుస్తుంటే ఆహాహాహా అవి నా చెవికి మంత్రాల్లా వినిపిస్తున్నాయే. సరే నువ్వు ముసలి కలలు కనుకు, నేను వీడికి అమ్మనేంటి? ఏదో 2 రోజులే కదా అని కమిట్ అయ్యాను. ఛీ! అమ్మా ఏంటే? నేను ఇన్సూరెన్స్ పేపర్స్ పెట్టానే, కనిపించడం లేదమ్మా. అమ్మా ఆ పేపర్సే. ఇదిగో పడవలు అయిపోయినాయి, రాకెట్ అయిపోయింది, తలలో పాము అయిపోయింది, చెవిలో పువ్వు అయ్యింది, చేతికి వాచ్ అయ్యింది, తుస్తు అయింది. అదే అంటే ఇందాక నుంచి మీరు ఆడుకుంటున్నది నా పేపర్స్ తోనా? అవును, అమ్మంటే అన్ని భరించాలి కదా, భరించలేకపోతే చెప్పు, మేము వెళ్ళిపోతాం. వద్దురా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మంగగారు, మీరిద్దరు ఇలా పిల్లల్ని అటు ఇటు మార్చుకునే బదులు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే అందరూ ఎంచక్క ఇంట్లోనే ఉండొచ్చు కదా. సూపర్ షాట్! బాబు వాచ్మ్యాన్, ఈ కథలో సారాంశం ఏంటి? సంబంధం లేని విషయంలో సలహాలు ఇవ్వద్దని అర్థమైంది. ఏంటన్నా ఇందాకటి నుంచి నువ్వు ఒలింపిక్ కాగడ పట్టుకున్నట్లుగా అటు ఇటు కత్తి పట్టుకొని తిరుగుతున్నావు? కాసేపట్లో ఇక్కడ మర్డర్ చేయబోతున్నాను రా. ఎవరిని చంపాలనుకుంటున్నావు? ఎందుకు చంపాలనుకుంటున్నావు అన్నా? నా గురించి ఒక రిపోర్టరు నేను భూ కబ్జాలు దందాలు చేస్తున్నానని పేపర్లో రాశాడంట్రా. అలాంటి వాడిని బతకనివ్వన్రా. అదిగోరా వస్తున్నాడు, వాడి అంతు చూస్తా చూడు ఇప్పుడు. అన్నా ఒకసారి ఆలోచించన్నా. అసలు రేయ్, నన్ను విసిగించకో. మర్డర్ మూడ్లో ఉన్నప్పుడు నేనెవరి మాట వినను. నేను చంపేదాకా నువ్వు ఒక్క మాట మాట్లాడినా ముందు నిన్నే చేస్తాను. వెళ్ళి ఆ బండిలో కూర్చో పా. నేను ఎలా చంపుతానో చూడు, చూసి నేర్చుకో. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవురా. అన్నా, నీ గురించి తెలియక పొరపాటుగా రాశానన్నా. ఈ ఒక్కసారికి నన్ను మన్నించన్నా, క్షమించన్నా. రేయ్, ట్రాన్స్ఫార్మర్ ని పట్టుకుంటే షాక్ కొడుతుందిరా. పొరపాటును పట్టుకున్నాను వదిలేయండి అంటే షాక్ కొట్టకుండా వదిలేదురా. నేను అంతేరా. నా గురించి పేపర్లో రాయడానికి ఎన్ని గుండెలరా నీకు? రే గణేష్, ఇలా వచ్చి చూడరా ఎలా చచ్చాడో. అయ్యో బాబో, చచ్చింది వాడు కాదన్నా, నువ్వు. ఏంద్ర నువ్వనేదే? అన్నా, ఇంతకు ముందు గోడలకి చెవులుండేవనేవారు,
కానీ ఇప్పుడు చెట్లకి పుట్లకి కూడా సీసీ కెమెరాలు ఉన్నాయన్నా. అందుకే ఏదో పని చేసినా కూడా ముందు వెనక చూసుకోవాలన్నా. నిజమేరా, మన అదృష్టం బాగుండి ఇక్కడెక్కడ కెమెరా లేవు. కానీ ఓ కుర్రోడు ఫోన్ కెమెరాలో పడ్డావన్నా, ఒకటి ఫోటో తీసాడన్నా. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదురా? నువ్వే కదన్నా మర్డర్ చేసే వరకు మాట్లాడొద్దన్నావు, అందుకే నేను చెప్పలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఆ కుర్రాన్ని చూసావు కాబట్టి సిటీ అంతా తిరిగి పట్టుకో. ఆ తర్వాత వాడి ఫ్యామిలీ అందరినీ నేనే చేస్తా, ముఖ్యంగా వాడి నాన్నను. వెళ్ళా. మాయా, విశ్వ రండి. అక్కడేం చేస్తున్నారా? రాంబాబు సైడ్ ఏమేం పీకేయాలని ప్లాన్ చేస్తున్నా. సరే గాని మన టెంపరీ నాన్న ఎక్కడున్నాడు? గదిలో ఉన్నాడు. సాయంత్రం నాన్నని తీసుకొని ఐమాక్స్ లో హారర్ మూవీ వచ్చిందంట, వెళ్దామా? అంతకంటే ముందు మీకు హారర్ మూవీ లైవ్ లో చూపిస్తాను, చూడండి. అయితే దీన్ని నాన్నకి చూపిద్దామా? వద్దు వద్దు, అలా చెప్తే పోలీసులకు చెప్దామంటాడు. అప్పుడు మనకన్నా క్రెడిట్ అంతా ఆ రాంబాబుకి వస్తుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఈ ఫోటోని ఫేస్బుక్ లో పెడతాను, వీళ్ళనొక ఆట ఆడిస్తా. అన్నా ఇప్పుడు ఏమైందిరా? నీ పని అయిపోయింది అన్నో. నీ ఫోటోలు ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను హల్చల్ చేసేస్తాని అన్నో. ఆ పారుగాడు నువ్వు మర్డర్ చేసిన ఫోటోలను నెట్ లో పెట్టాడట అన్నో. నువ్వు చెప్పేది నిజమా? నిజమా అన్నా? అన్నా నీ ఫోన్ లో నెట్ కనెక్షన్ ఉందన్నా? నాకు నల్లా కనెక్షనే లేదురా, ఇక నెట్ ఎందుకని పెట్టించుకోలేదు. అయితే ఏ క్షణంలోనైనా పోలీసులు దీన్ని పట్టేస్తారన్నా. ఎక్కడికైనా పారిపోయి ప్రాణాలు కాపాడుగా అన్నా. అదేంటన్నా పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటావు అనుకుంటే ఇలా హెల్మెట్ పెట్టుకుని వచ్చావు? హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటారు కదరా. అది యాక్సిడెంట్ అయినప్పుడన్నా నువ్వు చేసిన మర్డరు నిన్నెవడు కాపాడలేడు. ఒరేయ్, నేను అండర్ గ్రౌండ్ లోకి పారిపోతా, కానీ నన్ను పరిస్థితి తీసుకొచ్చిన ఆ కుర్రాన్ని, వాడికి సంబంధించిన ఫ్యామిలీని అందరినీ చంపేశాయి. కొడుకుని ఇలా తయారు చేసిన తండ్రిని మాత్రం అస్సలు వదలొద్దు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉంటానన్నా. థ్యాంక్ యూ. అమ్మా, ఎలాగైనా పోలీసులు దొరకకుండా తప్పించుకోవాలి. ఈ పిల్లాడెవడో మా అన్నను భలే ఇరికించాడు. ఈ సాక్ష్యంగా దొరికిందంటే అన్న జైలుకి వెళ్తాడు. నాన్నా, నాన్నో ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? ఎంతైనా నువ్వు మా నాన్నవు కదా, పిల్లలకి తండ్రికి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. నేను ఫోటోలు తీసాను, స్టైలిష్ గా ఉన్నాయి, చూడు నాన్నా. వీడు ఖచ్చితంగా మర్డర్ చేసిన ఫోటోలనే చూపిస్తున్నాడు. అంటే ఈ విషయం వాళ్ళ నాన్నకు కూడా తెలిసిపోయిందన్నమాట. అన్న మర్డర్ చేసిన విషయం అంటువ్యాధుల అందరికీ తెలిసేలోపే ఏదో ఒకటి చెయ్యాలి. ముందు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎలాగబ్బా? ఆగండి, వస్తున్నాను. ఇదిగో మన ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఇందాక మనం అనుకున్నట్లుగా రాంబాబు రావడంతో గొడవ మొదలు పెడదాం, సరేనా? ఏం చేశానన్నా? పప్పు, పెరుగు, కూర, అన్నం. చిచ్చి, వెజిటేరియన్నా? మేము తినము. అంటే నాన్ వెజ్ లేదా? అయితే నేను తిన్ను. అసలు చైనీస్ ఫుడ్ లేకపోతే నేను ప్లేట్ కూడా ముట్టను. రేయ్, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అన్నీ ఒకేసారి రావురా. అలాగే అన్ని ఐటమ్స్ ఒకేసారి చేయలేం.
చిచ్చి పిల్లలకి ఫుడ్ పెట్టలేను నిన్ను నాన్న నాలంటే సిగ్గుగా ఉంది. హలో క్వశ్చన్ లేకపోతే చెప్పు, మేము వెళ్ళిపోతాం. ఓడిపోయాయని చెప్పి 1,00,000 రూపాయలు మా అమ్మకి ఇచ్చేయి. నన్ను ఓడించడమే మీ లక్ష్యం అయితే మీ మీద గెలవటం నాకు తెలిసిన లౌక్యం రా. రేపటి నుంచి మీకేం కావాలో రుచి చూపిస్తాను. ఎలా చూపిస్తావ్? చెప్పనుగా, వెయిట్ అండ్ సీ. లేచి నిలబడరా. చేతులు చాపు. సారు ఇది చాలా అన్యాయం సారు. వాచ్మెన్ ఇలా కూడా వాడుకుంటారని మిమ్మల్ని చూసాకే అర్థమవుతుంది సారు. నువ్వే అలా అంటే ఎలారా? ఆ పిల్ల రాక్షసుల కోసం నాకు అర్జెంటుగా ఒక వంట మనిషి కావాలి. నా టైం బాగుండి ఈ బోర్డు చూసి ఎవడో ఒకడు వస్తాడు. సారు ఇలా చేసే బదులు పేపర్లో ప్రకటన ఇవ్వచ్చు కదా సారు. వాటికి డబ్బులు ఖర్చు అవుతాయి కదరా. నేను వంటలు బాగా చేస్తానండి. అమ్మయ్యా బతికించావురా. కార్డు పెట్టంగానే మిషన్ లోంచి డబ్బులు వచ్చినట్టు ఇలా బోర్డు పెట్టారు, అలా వచ్చేసావు. నన్ను బతికించావురా. కొంచెం నన్ను దింపు. ఊరుకోండి, అసలే నక్కెత కథలు ఎక్కువ. నవ్వలేకపోతే ఊరుకోండి. అయితే నీకు వాళ్ళే కరెక్టరా. పద. పోసాను కదరా. సారు వంటోడు దొరికేశాడు. వీడు వంటోళ్ళ లేడే, దొంగళ్ళ ఉన్నాడు. ఏం చేస్తామండి, నా కటౌట్ అలాంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సర్లే వంట బాగా చేస్తావా? మటర్ కూడా బాగా చేస్తాను. అదే మటన్ కూడా బాగా చేస్తాను. చూడు, ఈ పిల్లలు ఏమడిగినా కాదనకుండా ఉండాలి. నీ పనితనం చూసి నీ జీతం ఫిక్స్ చేస్తా. ఈ రాత్రికే నీ ఫ్యామిలీని లేపేస్తాను రా. ఏడలా చూస్తావు, వంటగదిలోకి పో. నానా ఇది చాలా అన్యాయం. వాడేంటి వీణ్ణి నాన్న అంటున్నాడు? నేనేం అన్యాయం చేశాను రా? సొంత పిల్లల కోసం ఎప్పుడైనా వంట మనిషిని పెట్టావా? వీళ్ళు పిల్లలు కాకపోయినా వాళ్ళకి అంత ఫేవర్ చేస్తావా? అది మీ నాన్న గొప్పతనం కాదమ్మా, నా పిల్లల గొప్పతనం. అవును, మేం మంగ పిల్లలం, ఏదైనా చేస్తాం. ఓరి నాయనో, ఎవరు పిల్లలు ఎవరో తెలియడం లేదు. నేను ఇప్పుడు ఎవరిని చంపాలి? రేయ్, పందెంలో గెలవాలి అంటే తప్పదు కదరా. పందెం అంటున్నాడు, ఈ పజిలేంట్రా బాబు, ఎలాగైనా తెలుసుకోవాలి. వాచ్మ్యాను, వాచ్మ్యాను! ఏంట్రా పిలుపు? నువ్వు ఓనరు కాదు, ఈ ఇంట్లో పని మనిషివి. నేను కాపలా వాడిని, అది గుర్తుపెట్టుకో. నేను లోపల పని చేస్తాను, నువ్వు బయట పని చేస్తుంటావు. నీకు నాకు మధ్య ఈఫిల్ టవర్ కి సెల్ టవర్ కున్నంత తేడా. నాకు చిన్న క్లూ కావాలి. ఇంట్లో ఉన్న పిల్లల్లో మంగ పిల్లలు ఎవరు, రాంబాబు పిల్లలు ఎవరు? ఇదిగో గంటే, నువ్వు వంటవాడివి. కూరలో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అవి తెలుసుకో. పర్సనల్ విషయాలు నీకెందుకు? అది కాదు. నువ్వేంట్రా భూసైన చెక్కు మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ వచ్చావు? ఎల్లోపలికి ఎల్లో. హలో, ఏంటి? సింబన్నని పోలీసులు అరెస్ట్ చేశారా? అయితే ఆ దృశ్యగాడిని వదలను, చంపేస్తాను. ఏరా, మా దృశ్యాన్ని చంపేస్తావా? ఎందుకురా? నేను చెప్పను. రేయ్, వీళ్ళ సంగతి నీకు తెలియదురా. వీళ్లతో పెట్టుకుంటే నీ ఆయుష్ 6 నిమిషంలో లాగేస్తారా. పోరా, ఏడ్చావు, చెప్పను. అలా కొట్టిస్తున్నారు. నీ కొడుకుని ఎవరైనా చంపాలని చూస్తే నువ్వేం చేస్తావమ్మా? అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తాను. అయితే వీడిని నరికేయ్. నన్ను చంపాలని చూశాడు. నిన్ను చంపేయాలని చూశాడా? అయ్యి బాబో, అబ్బో, అబ్బో, అబ్బో.
చెప్పను. అలా చూస్తారేంట్రా? వీడు మన కామన్ శత్రువు. కుమ్మేయండి. ఒరేయ్, మీరు నన్ను చెప్పినా సరే నేను చెప్పను. నీకు ఇలా కాదురా. వీడి మీద నేను 3rd డిగ్రీ అప్లై చేస్తా. నేను 10th పాస్ అవ్వలేదు, నాకు డిగ్రీ ఎందుకురా? ఎందుకా? ఐ డోంట్ కేర్. నువ్వేం చేసుకున్నా నేను చెప్పను రే. ఏంట్రా వీడు ఎంత చేసినా ఏం చెప్పట్లేదే? వీడు ఇలా ఎందుకు లొంగుతాడు సారు? మరి ఎలా లొంగుతాడు రా? వీడి వీక్నెస్ కితకితలు. అందరు కలిపి కితకితలు పెట్టండి. డ్యామ్ ఎత్తిన వాటర్ లాగా నిజం దానంతట అదే బయటకు వస్తుంది. అయితే ఎటాక్ రా. పెట్టండి. అది. నేను చెప్పేస్తాను. మీ దృశ్య ఒక మర్డర్ చేసిన ఫోటో తీశాడు. అందుకే దృశ్యాన్ని వాళ్ళ ఫాదర్ ని చంపడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకెక్కడ వీడు సారు? మీ పిల్లల దెబ్బకి పారిపోయాడు. మంగ పిల్లల్ని నా పిల్లలు అనుకుంటే వీళ్ళు నా ప్రాణం మీదకే తీసుకొచ్చారు. చిచ్చి, నీ పిల్లలు నాకొద్దు బాబోయ్. వెళ్ళండి రా. మరి వెళ్తాం పదండి. బాబు రాంబాబు, నీ పిల్లలు కూడా నాకు అక్కర్లేదు. వెళ్ళండి మీరు. సారు, అసలు మీరిద్దరు పిల్లలు ఎందుకు మార్చుకున్నట్టు? ఎపిసోడ్ అంతా చూసి ఏ ఛానల్లో అని అడిగినట్టుగా ఉంది. అలా లాక్కుంటున్నారేంటి? ఈ 2 గ్రూపులు తాడు గురించి గొడవ పడుతుంటే నేనే ఏర్పాటు చేశాను మేడం. పిల్లలు కానివ్వండి. అయిపోతున్నాయి. అయ్యి బాబు, ఉయ్యాలోకి వెళ్తారు బాబాయ్, వదిలేస్తారు బాబు, పెడతారు.